మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. పురుషాంగం అనేది బెండ్ కావడం లేదా ఒక పక్కకు ఒరగడం అనేది మాట్లాడినప్పుడు సో అంటే ఏది సమస్య కాదు, ఎంత బెండ్ అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎంత బెండ్ కావడం అనేది నార్మల్. జనరల్గా ఈ ప్రాబ్లమ్ పెన్నిస్ వంకరగా ఉండటము లేకపోతే వాటికి 2 ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి పినైల్ కర్వేచర్ అంటారు, రెండు వచ్చేసి డీవియేషన్ అంటారు. పినైల్ కర్వేచర్ అంటే పెన్నిస్ ఎరెక్ట్ అయినప్పుడు ఇట్లా మధ్యలో బెండ్ అయింది అనుకోండి, అది కిందకి కానివ్వండి, సైడ్కి కానివ్వండి, పైకి కానివ్వండి, మధ్యలో బెండ్ అయితే దాన్ని కర్వేచర్ అంటారు. అట్లా కాకుండా ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ అంతా స్ట్రైట్గానే ఉంటుంది, జస్ట్ ఈ బేస్ ఆఫ్ ద పెన్నిస్ దగ్గర మొత్తం ఇట్లా పక్కకు వచ్చింది, దీన్ని డీవియేషన్ అంటారు. సో డీవియేషన్ అంటేనేమో బేస్ ఆఫ్ ద పెన్నిస్ దగ్గరే మొత్తం ఇట్లా పక్కకు వస్తే డీవియేషన్ అంటారు, మధ్యలోకి బెండ్ అయితేనేమో దాన్ని కర్వేచర్ అంటారు. డీవియేషన్ అనేది అసలు సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లము రాదు, జస్ట్ కొంత సెక్స్లో కొంత పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తే సెక్స్ చేసేయగలరు. బట్ ఈ కర్వేచర్ మట్టికి 30 degrees కన్నా ఎక్కువ కర్వేచర్ ఉంటే ఖచ్చితంగా సెక్షువల్గా ప్రాబ్లం వస్తుంది, ఇన్సర్ట్ చేయడానికి పొజిషనింగ్ అనేది కుదరదు 30 degrees కన్నా ఎక్కువ ఉంటే. సో మినిమం 30 degrees కన్నా తక్కువ ఉంటే సెక్షువల్గా ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఈ కర్వేచర్ అనేది ఎప్పుడు చూడాలి అంటే ఎరెక్ట్ అయినప్పుడే చూడాలి, డీవియేషన్ ఉందా కర్వేచర్ ఉందా, ఒకవేళ కర్వేచర్ ఉంటే ఎంత డిగ్రీ ఉందనేది ఎరెక్షన్ ఉన్నప్పుడే చూడాలి. కాబట్టి పేషెంట్స్ ఒకసారి హాస్పిటల్కి వస్తే అది డీవియేషనా కర్వేచరా, ఒకవేళ కర్వేచర్ ఉంటే ఎంత డిగ్రీ ఉందనేది డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తే అబ్జర్వ్ చేసి ఈజీగానే చెప్తామండి. ఏమైనా కారణాలు ఉన్నాయా సార్ డీవియేషన్ కానీ? వీటికైతే ఏం రీజన్స్ ఏమి ఉండవండి, మోస్ట్లీ కంజనైటల్ రీజన్సే ఉంటాయి. ఒక డీవియేషన్కి అయితే పెన్నిస్ బోత్ సైడ్స్ సస్పెన్సరీ లిగమెంట్ అనేది ఉంటుంది. ఈ లిగమెంట్ అనేది ఒక సైడ్ టైట్గా ఉండి టాట్గా ఉండి ఇంకో పక్క లాంగ్గా లూజ్గా ఉండటం వల్ల ఒక సైడ్కి డీవియేట్ అయిపోయింది, అంతకు మించి పెద్ద రీజన్స్ ఏమీ ఉండవు. ఈ కర్వేచర్కి అయితే మట్టికి ఈ పెన్నిస్ లోపల ఉండే కార్పోరా క్యావర్నోజా అనేది ఒక సైడ్ కొంత ఎక్కువగా గ్రో అయ్యి ఇంకో సైడ్ తక్కువగా గ్రో అవటం వల్ల ఈ కర్వేచర్ అనేది వస్తుంది. కర్వేచర్ కూడా 30 degrees అబోవ్ ఉంటేనే ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైంది, సర్జరీస్ కానీ ఏదైనా స్ట్రైట్నింగ్ ప్రొసీజర్స్. లెస్ దాన్ 30 degrees అయితే ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏమీ అవసరం ఉండదు, జస్ట్ పొజిషనింగ్తో సెక్షువల్గా మేనేజ్ చేయవచ్చు.